మొత్తం 21 నెలల నుంచి కూడా వీళ్ళకి ఎక్కడ ఆధారం లేదు, ఎక్కడ ఏం లేదు, కమిషన్లు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం నడవాలి, రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే కమిషన్లు వచ్చే పరిస్థితి లేదు. కనుక ఇది ఒక 10,000 20,000 కోట్ల ప్రాజెక్ట్ కనుక ఉన్నటువంటి చుట్టూన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరు బతారు అనక వాళ్ళ ఆలోచన వాళ్ళు జేబులు నింపుకోవడానికి పేద ప్రజల ప్రాణం తీసుకొని ఏదేమని చూస్తున్నారు. కనుక మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క నాయకుడు మీకు అండగా ఉంటాం, ఆ ప్రభుత్వం తప్పుల తడక తయారు చేసే ఉంది, కావాలని చేసింది, ఉద్దేశపూర్వకంగా చెప్పిన వాళ్ళు ఈరోజు అధికారంకి రాగానే రైతులను ప్రాణం తీసుకునే పరిస్థితి ఉంది. ఒక్కొక్కరింటికాడికి 100 సార్లు తిరిగినాం, 1000 సార్లు ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళ అధికార బలంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను ముందర పెట్టుకొని గన్మెన్ల ముందర పెట్టి రైతుల మీదకి ఎక్కించుకోపోయే పరిస్థితి మంత్రి గారు కోమరెడ్డి వెంకట గారు చేశారని ఇంటికి కూడా పోయినాం. అయ్యా మా పరిస్థితి మీరే చెప్పారు, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో అది అప్పుడంటే అధికారం లేదు, ఇప్పుడు అధికారం వచ్చింది, మీ చేతుల్లోనే ఉంది, మీరే ఇంకా కొద్దిగా ఏదైనా రైతులకు ఏ విధంగా చేస్తారనేది మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసినాం. రీజనల్ రింగ్ రోడ్ వద్దు, వ్యవసాయం ముద్ర నినాదంతో ముందుకు పోతాను. ప్రతిసారి కూడా చెప్పినాం. అతనికి కూడా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి గారు కూడా చెప్పినాం. ఆయన కూడా చెప్పిండు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం మోసం చేసి చెప్పించాను. అప్పుడు కూడా ప్రియాంక గాంధీ గారు వచ్చారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భాన్ని వచ్చి ఆమెతో కూడా ఇక్కడ భువనగిరిలో మీకు పెద్ద సమస్య ఉన్నది, రీజనల్ రింగ్ రోడ్ సమస్య ఉన్నది, ఆ రీజనల్ రింగ్ రోడ్ సమస్య మనం అధికారంలోకి రాగానే మారుస్తాం, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ మనది అయితే సెంట్రల్ మన అయితే అని చెప్పేసి మాయమాటలు చెప్పి కల్లబోలు కథలు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఈ దుస్థితి తీసుకొస్తూ ఉంది. ఇలా యూరియా కొరత చూసినట్టయితే ప్రతి ఒక్క రైతులు రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ రైతులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్నది. ఎందుకయ్యా అంటే ఒక గుంట 2 గుంటలు పోతేనే ఎక్కడనో అటువంటి ఉన్నటువంటి పరిస్థితులని ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు హెచ్ఎండిఏ దీనికి సంబంధించి వినతి పత్రాలు తీసుకుంటుంది. కేవలం వినతి పత్రాలు తీసుకోవడం వరకేనా, లేకుంటే దీనికి ఏమైనా సొల్యూషన్ చూపిస్తుందా? హెచ్ఎండిఏ కూడా దాన్ని హెచ్ఎండిఏ ఏం చేసిండు, నా హెచ్ఎండిఏ పరిధి 7,000 ఉన్నది, 10,000 పెరుగుతుంది, 10,000 ఉన్నది, ఇంకా నేను డెవలప్ అవుతున్నాను, నేను డబ్బులు తీసుకోవడానికి హెచ్ఎండిఏ చేసింది. అది కూడా బహిర్గతంగా వేయలేదు. వెబ్సైట్లో పెడితే ఆంధ్రజ్యోతి మిత్రులు మాత్రం దాన్ని బహిర్గతం చేయడం జరిగింది. దాని మీద ఆంధ్రజ్యోతి మీద కూడా ప్రభుత్వం గురున్నది కనుక వెబ్సైట్లో దాచుకుంటే అందరు రైతులు ఎవరు చదువు రానోళ్ళు కనుక వెబ్సైట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. కనుక వీళ్ళు వెబ్సైట్లో ఏదైతే పెడుతున్నారో అప్లోడ్ చేస్తూ ఉన్నారో అప్లోడ్ కూడా అక్షరాలు కనబడలేని పరిస్థితి, చిన్న అక్షరాలు పెడతా ఉన్నారు. కనుక గవర్నమెంటు ప్రజలని తప్పుతో పట్టిస్తూ ఉన్నది, రైతుల ప్రాణం తీసుకోవాలని చూస్తూ ఉన్నది. కనుక మేము ఆ ట్రిబ్యునల్కి 100% వ్యతిరేకం. ఓఆర్ఆర్కి అయితే ఏ విధంగా అయితే ఓఆర్ఆర్కి ఇప్పుడు వేసినటువంటి ఓఆర్ఆర్కే పూర్తిగా ఆక్యుపెన్సీ లేదు, ఇప్పుడున్నటువంటి ఓఆర్ఆర్కే ఉన్నటువంటి దానికి మీకు వాహనాల రద్దీ లేదు. కనుక ఫ్యూచర్ ప్లాన్ వేసుకో, ఇంకా 10 ఏళ్ళక 20 ఏళ్ళక 30 ఏళ్ళక వేసుకునే పరిస్థితి ఉంటే వేసుకో, కాదంటే ఇప్పుడు అవసరం లేదని మనం తెగే చెప్తా ఉన్నాం. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ ఒక్కొక్క జిల్లాలో ఒక విధంగా మారింది, ఎవరి కొరకు మారింది, బడాబాబుల పెత్తనం కొరకు మారింది. అక్కడ నా బంధువుండు, నా చుట్టముండు, నా అన్న ఉండు, నా తమ్ముడు అన్న ఇట్లా మార్చమంటే ఏ ఫామ్ హౌస్లో కూర్చొని మార్చారు, గాంధీ భవన్లో కూర్చొని మార్చారు అని చెప్పేసి RRR రైతుల తరఫున అడుగుతా ఉన్నాం. ఇక్కడ వికారాబాద్కి వచ్చేవరకు 55 కిలోమీటర్లు తీసుకున్నాం, 60 కిలోమీటర్ డిస్టెన్స్ తీసుకుంటున్నాం. మహబూబ్నగర్కి వచ్చేవరకు 45 తీసుకుంటున్నాం. ఇక్కడ బాలనగర్కి వచ్చేవరకు 40 పైబడి తీసుకున్నాం. ఆమనగల్కి వచ్చేవరకల్లా ఇప్పుడు 3వసారి మారింది అలైన్మెంట్. మరి 3వసారి మారుతుందా, 4వసారి మారుతుందా, 5వసారి మారుతుందా, ఇంకోవరు ఉన్నదా? లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉంటే గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంతెంత తీసుకుంటా ఉన్నారు, వారి దగ్గర ఎంతకు అమ్ముడు పోతా ఉర్రి. అదే చౌటుపల్ల పరిసర ప్రాంతానికి వచ్చేవరకల్లా 28 కిలోమీటర్ పొందుపరిచినాం. ఎవరి కొరకు ఎవరి కొమ్ము కాస్తూ ఉంది, అధికార పార్టీ ఎవరికి పేదల పక్షాన ఉంటుందా, కార్పొరేట్ కంపెనీల సమక్షంలో పనిచేస్తుందా అని చెప్పేసి మీరే దయచేసి సీఎం గారు మీరు కూడా రైతు కుటుంబాన్ని రైతులను చంపి తీసుకుందామని ఉద్దేశంగా ఉన్నారు. కార్పొరేట్ సంస్థకు మీరు ఎంతకు అమ్ముడు పోయారు నిలదీయ తెలుసుకున్నారు.